ఈరోజు మనం తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి చిన్నప్పటి నుంచి వినిపించే మాట సాయంత్రం వేళ నిద్రపోవద్దు అని. కొంతమంది అయితే దీన్ని అమంగళం అని కూడా అంటారు. లేదా మన పెద్దలు అలా చెప్పారు కాబట్టి నిద్రపోకూడదు అని ఖచ్చితంగా చెప్తారు. కానీ అసలు కారణం తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఒక్కసారి ఊహించండి, పూర్వకాలంలో కరెంట్ లేదు, సూర్యుడి అస్తమించాక చీకటి త్వరగా కమ్ముకునేది. అలాంటి సమయంలో సాయంత్రం వేళ నిద్రపోతే శరీరం పూర్తిగా విశ్రాంతిలోకి వెళ్తుంది. రాత్రికి సరిగ్గా నిద్ర పట్టదు, మన జీర్ణక్రియ మందగిస్తుంది. పిల్లల్లో అయితే అలసట, చురుకుదనం కోల్పోవడం వంటివి పెరుగుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, సాయంత్రం వేళ వాతావరణంలో తేమ, దుమ్ము ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో నిద్రపోతే జలుబు, తలనొప్పి, శ్వాస సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే మన పెద్దలు సాయంత్రం నిద్రవద్దు, అవసరమైతే దేవుడి ముందు కూర్చో, నీ మనసును ప్రశాంతంగా ఉంచమని చెప్పేవారు. ఇది మతం కోసం కాదు, ఇది మన ఆరోగ్యం, జీవనశైలికి సంబంధించిన శాస్త్రీయ ఆలోచన. మన సాంప్రదాయాలు గుడ్డిగా నమ్మమని చెప్పవు, మనల్ని ఆలోచించమని నేర్పుతాయి. మనల్ని కాపాడాలనే ఇవన్నీ ప్రేమతోనే పుట్టాయి. నిజమే కదా? మీకు ఇలాంటి ఇంకో ఆచారం గుర్తొస్తే తప్పకుండా కామెంట్ చేయండి. దానికి అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం.